హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీలో వింత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు చలి వణికిస్తుంటే మరోవైపు అల్పపీడనం దూసుకొస్తుంది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే వీడియోలకే వెళ్ళిపోతాం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తుంది. సింగిల్ డిజిట్ పడిపోయాయి ఉష్ణోగ్రతలు. పొగమంచు ప్రభావం విమాన రాకపోకలపై తీవ్రంగా పడుతుంది. రెండో రోజు పలు విమానాలు ఆలస్యమయ్యాయి. ఇటీవలే బంగాళాఖాతంలో అల్పపీడనానికి తమిళనాడుతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా తీవ్రంగా వర్షాలు కురుస్తాయి. ఆయా ప్రాంతాల్లో పంటలకు కూడా నష్టం వాటిల్లుతుంది. ఆ ప్రభావం నుంచి కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మరో అల్పపీడనం ఉపరితలం ముంచుకొస్తుంది. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆదివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కూడా తమిళనాడు తీరం వైపే కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ యానంలపై ఈశాన్య తూర్పు గాలుల ప్రభావం కనిపిస్తుంది. శనివారం నుంచి 3 రోజుల పాటు దక్షిణ కోస్తా రాయలసీమలో తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఎల్లుండి నుంచి వర్ష ప్రభావం కనిపిస్తోందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తుంది. గజగజ వణికిస్తుంది. పగటిపూట ఉష్ణోగ్రతలో క్రమంగా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్కు పడిపోతుంది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీగా చలి తీవ్రత కనిపిస్తుంది. దట్టంగా పొగమంచు కురుస్తుంది. మినుములూరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాడేరు, అరకులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అవ్వగా చింతపల్లి 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎముకలు కొరికే చలిలో గిరిజనులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు కూల్ క్లైమేట్ను ఆస్వాదించేందుకు పాడేరు ఏజెన్సీకి భారీగా తరలి వస్తున్నారు పర్యాటకులు. విశాఖ ఎయిర్పోర్టుపై పొగమంచు తీవ్రంగా కనిపిస్తుంది. రెండో రోజు కూడా వరుసగా విమానాలు రాకపోకలపై ప్రభావం పడింది. విజిబిలిటీ సరిగ్గా లేక శనివారం ఉదయం మూడో ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా విమానం ఆలస్యమైంది. విజిబిలిటీ సరిగ్గా లేక 5 విమానాలు ఆలస్యమయ్యాయి. బెంగళూరు, విశాఖ, హైదరాబాదు, విశాఖ, చెన్నై, విశాఖ, ఢిల్లీ, విశాఖ 4 ఇండిగో విమానాలతో పాటు ఢిల్లీ, విశాఖ ఎయిర్ ఇండియా విమానం ఆలస్యమైంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.